అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి జూలై 22 అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు కనుగొనబోతున్నారు, అలాగే వారి యొక్క సమయం ప్రతికూల సమయం అనుకూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు చేయవలసిన దేవతారాధన ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు పాటించవలసిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడును. దూరంగా ఉన్నవారు ఒకే ఒకసారి మన గురువు గారిని ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. వివరాల్లోకి వెళ్తే కనుక యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్టయితే వీరు చాలా చక్కటి ముక్కు సూటితనంగా అయితే మాట్లాడే మాటతత్వం కలిగిన వ్యక్తులు, అలాగే చక్కటి రూప లావణ్యం కలిగిన వ్యక్తులు, ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షించే విధంగా అయితే వీరి యొక్క చక్కటి రూపం ఉంటుంది. రేపటి రోజున యొక్క రాశిగల వారికి ఇప్పటి వరకు వీరు అనుభవించినటువంటి సమస్యలు కావచ్చు, ఎదుర్కొన్నటువంటి కొన్ని సంఘటనలు కావచ్చు, వాటన్నిటికీ కూడా ఒక చక్కటి పరిష్కార మార్గం అయితే మీరు ఎదురు కాబోతుంది. హఠాత్తుగా మధ్యాహ్నానికి ఊహించిన విధంగా ఒక ఫోన్ కాల్ ద్వారా ఆ వార్తను అయితే మీరు అందుకోబోతున్నారు. మీకు ఎదురవ్వబోయే ఆ వార్త ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి రేపటి రోజున మీరు తప్పకుండా తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. రేపటి రోజున మీకు ఒక విచిత్రమైన రోజులాగా అయితే అనిపించవచ్చు. ఒక వార్త అనేది మీకు తప్పకుండా రాబోతుంది. అది ఆ వార్త వలన మీ జీవితంలో జరగబోయేటువంటి కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో, కొన్ని సమస్యలకు తగిన చక్కటి పరిష్కార మార్గాన్ని కూడా చూపించబోతున్నాయి. మీకు ఆశ్చర్య కలిగించే విధంగా అయితే మీ యొక్క మౌనం కానివ్వండి, మీ యొక్క ఆలోచన విధానాలు కానివ్వండి చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. మీరు నమ్ముకున్నటువంటి ఒక మాట మీద నిలబడి ఉండే మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు చాలా అరుదుగా అయితే ఇటువంటి వ్యక్తులు ఉంటారు. ఎక్కడో వేళ్ల మీద నూటికో కోటుకో లెక్క పెట్టుకోవాల్సిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. ఒక మాట ఇచ్చినా, ఏదైనా సహాయం చేయాలనుకున్నా వెంటనే ఆ పనిని అమలుపరిచే విధంగా అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటారు. చాలా అద్భుతంగా అందరితో కూడా చక్కగా కలిసిపోతూ ఉంటారు, ఆచరణలో పెడుతూ ఉంటారు. ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఆచరించే విధానం కావచ్చు చాలా గొప్పగా ఉంటుంది. ఎటువంటి సందేహం అయితే లేదు. అటువంటి విషయంలో మీరు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయంగా ఉండాలని అయితే అనుకుంటూ ఉంటారు. ఇక మీకు చాలా ప్రత్యేకమైన వ్యక్తులనైతే నలుగురు చెప్పుకుంటూ ఉంటారు. మీ యొక్క రూపం విషయానికి వస్తే బంగారంలా ఉంటారని చెప్పుకోవచ్చు. చాలా ఆకర్షణీయమైన రూపం, లావణ్యం అయితే కలిగిన వ్యక్తులు పైకి చాలా గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను మీ యొక్క మనసు చాలా వెన్నపూస వంటిదని చెప్పుకోవచ్చు. ఏదైనా చేయాలని చెప్పి మనసులో తలుచుకుంటే తప్పకుండా వెంటనే ఆచరిస్తారు. అది మంచా చెడ్డ ఇవన్నీ కూడా తెలుసుకుని కొన్నిసార్లు మీరు తీసుకునే నిర్ణయాల వలన మీ జీవితం కొంత తారుమారు అవుతూ ఉండే అవకాశాలు కూడా ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో మీకు నెగిటివ్గా ఎదురవుతూ ఉంటాయి. రేపటి రోజున మీరు తీసుకోవాల్సిన ఒక నిర్ణయం ఏదైతే ఉందో అది తొందరపాటు నిర్ణయం వల్ల అవతల వ్యక్తులు కూడా ఊహించిన విధంగా దెబ్బపడబోతుంది. ముఖ్యంగా మీ యొక్క శత్రువులకు అవతల వారు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో చాలా ఎక్కువగా నిరాశపరిచే విధంగా అయితే ఉండబోతున్నాయి. అది మీ శత్రువుల గుండెల్లో వాళ్ళని నిద్రపోకుండా చేయబోతుంది. రేపటి రోజున మాత్రం మీకు ఏదైనా కానీ ఎంచుకోవాలని చెప్పిస్తే చాలా అద్భుతమైనటువంటి రోజు అనేది చెప్పుకోవచ్చు. ఆశ్చర్యకరే విధంగా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా మీ గురించి చర్చించుకునే విధంగా అయితే ఉండబోతుంది. ఇక భార్యాభర్తల విషయంలోకి వస్తే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మీ జీవితంలో ప్రవేశించడానికి ఈ రోజున ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించబోతున్నారు. మీ జీవితంలోకి రావడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు కనుక వారిని పొందడానికి ఖచ్చితంగా మీరు అంత ఈజీ అయితే కాదు, కానీ సామాన్యమైన విషయం అయితే కానే కాదని అయితే చెప్పుకోవచ్చు. అసలు మీ జీవితంలోకి రావాలనుకుంటున్న ఆ కొత్త వ్యక్తి వారి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుందంటే చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైన ఒక బంధం కలిగిన వ్యక్తి అని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజున మన జీవితంలో ఒక కొత్త వ్యక్తి నూతన ప్రవేశం మీ జీవితంలో ఏ విధంగా అయితే చేయబోతున్నారు, అది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చే విధంగా కూడా ఉండబోతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు మీకు ఏదైనా కానీ ఒక స్తంభించిపోయేటటువంటి ఒక వార్త అనేది మీ చెవున పడబోతుంది. అది కూడా మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా లేదా ఒక SMS ద్వారా కూడా కావచ్చు. ఒక వ్యక్తి తెలియపరచడం ద్వారా ఆ రహస్యం అనేది మీ చెవున పడబోతుంది. దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే కనుక మీకు తప్పకుండా ఆశ్చర్యపడబోతారు. అలాగే గుండెలు గుబేలు మనబోతున్నాయి. ఇది యాదృచ్ఛికం అయితే కాదు.
ఒక్కొక్కటి కొన్ని శక్తులు ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమందిని మనుషుల ద్వారా కావచ్చు, ఏదో ఒక విధంగా ఒక సందేశం రూపంలో కావచ్చు, మీకు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాడు. మీరు తప్పకుండా గ్రహించుకొని తీరాలి. దైవానుగ్రహం మీపై ఉండాలి. అలాగే నీతి నిజాయితీగా ఎక్కువగా ప్రేమతో ఉండేవారు కనుక కుటుంబానికి చాలా గౌరవం ఇస్తూ ఉంటారు. స్నేహితుల పరంగా కావచ్చు, అందరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకునే విధంగా ఉంటారు. మీకు ఉన్నటువంటి ఒక అమూల్యమైనటువంటి అనురాగం కూడా వెనకట్టలేనిదని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరిని అర్థం చేసుకునే విధంగా ఉంటారు. పాత స్నేహితులను కలుస్తారు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటారు. కుటుంబ వ్యవస్థ చాలా దిట్టంగా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఎటువంటి గొడవలు సమస్యలు లేకుండా ప్రేమపరమైనటువంటి వ్యక్తులతో అందరితో చక్కగా కలివిడిగా అయితే ఉండాలని చెప్పి మీరు ఎప్పుడు నిత్యం కోరుకుంటూ ఉంటారు. ఇటువంటి విధంగా అయితే మీ యొక్క కుటుంబ వ్యవస్థను అద్భుతంగా మలుచుకోవాలని చెప్పి ఉంటూ ఉంటారు. గొడవలు లేకుండా శాంతయుతంగా గడిచిపోతున్నటువంటి మీ జీవితంలో ఆనందమయం చేసుకుంటూ ఉంటారు. ఈ రోజున మీ యొక్క ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది మీ జీవితం మీద పడబోతుంది. పనిచేసే చోట కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, తెలియనటువంటి ఒక ప్రదేశంలో కావచ్చు, ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది ఈరోజు మీ జీవితంలో కలగబోతుంది. కొంత చెడు దిశగా కూడా ఈ రోజున మీకు కనబడబోతుంది. యొక్క రాశిగల వారు కాస్త అప్రమత్తంగా ఉండవలసిన సమయం కూడా మీకు ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. నూతన పరిచయాల విషయంలో మీ జీవితంలో కొంతమేర ఆనందాన్ని కలిగిస్తే మరికొంతమేర మిమ్మల్ని సగ్దింతల్లో పడిపోయే విషయంగా ఆలోచన పడే విషయంగా అయితే ఉండబోతుంది. ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రోజున మీరు ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీకు చాలా రకాలుగా కూడా డబ్బుకు సంబంధించిన విషయాల్లో మంచి మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో, మీకు చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులు కూడా, మీతో మాట్లాడకుండా అటువంటి వ్యక్తులు కూడా తిరిగి మీ దగ్గరకు వచ్చే విధంగా అయితే ఉండబోతున్నారు. వారే మరలా మీతో బంధం కలుపుకుంటానికి, మిమ్మల్ని పలకరించడానికి, దగ్గర అవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రేమ కావచ్చు, స్నేహం కావచ్చు, బయట పెట్టడం ఇవన్నీ కూడా మీలో, మీ మనసులో చాలా ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపబోతున్నాయి. అంతేకాకుండా వారితో మీకు అన్నటువంటి అనుబంధం, అనురాగం నూతనంగా ఉత్తేజంలో మీ మనసు అనేది తేలికపడుతూ ఉంటుంది. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశిగల వారికి చాలా అద్భుతంగా గుర్తుపెట్టుకోవాల్సిన రోజుగా అయితే చెప్పుకోవచ్చు. ఎంతో ఆనందభరితంగా కుటుంబ సభ్యులతో కూడా కలిసిమెలిసి చాలా చక్కగా అయితే ఉండబోతున్నారు. నిత్యం వీరు స్నేహితుల పరంగా కావచ్చు, కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు, కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ కూడాను తప్పకుండా సమస్యలన్నిటికీ కూడా చక్కగా సులువుగా అయితే కొన్ని నిర్ణయాల ద్వారా ప్రతి ఒక్క సమస్యను కూడా సజావుగా పరిష్కరించుకోబోతున్నారు. తప్పకుండా రేపటి రోజున మీరు ఎదురవ్వబోయే కొన్ని సంఘటనలు ఏ విధంగా ఉంటున్నాయంటే కనుక, ఆ యొక్క కొత్త వ్యక్తుల ద్వారా మీరు తప్పకుండా అయితే మీరు శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో కూడా, అలాగే మీ శ్రమకు తగిన ఫలితం లభించట్లేదని ఇన్నాళ్ళు మీరు ఏ విధంగా అయితే బాధపడుతూ ఉన్నారు, తప్పకుండా గొప్ప ఫలితాలను అందుకోబోతున్నారు. మీ యొక్క సహాయ సహకారాలు కీలకంగా మారబోతున్నాయి. సరికొత్త అవకాశాలు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. మీరు చేయబోయే ప్రతి ఒక్క ప్రయాణంలో కూడా మీరు శుభదాయకంగా ఉండబోతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన మిమ్మల్ని మనశ్శాంతి ఇవ్వబోతుంది. రాజయోగాన్ని సూచిస్తుంది. అదృష్టం అనేది పూర్తిగా మీ వైపు తిరగబోతుంది. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారం మంచి గణనీయంగా లాభసాటిగా ఉండబోతుంది. తగినటువంటి గౌరవ మర్యాదలు మీరు దక్కించుకోబోతున్నారు. కుటుంబ యొక్క సభ్యుల పక్క మీకు తప్పకుండా ఎక్కువ ఆనందాన్ని అయితే ఉండబోతుంది. భవిష్యత్తు కోసం మీరు సరికొత్త ప్రణాళికలు చేయడానికి సిద్ధం కాబోతున్నారు. రేపటి రోజున మీరు తప్పకుండా విష్ణు సహస్రనామాలు చదవడం మీకు మరింత లాభదాయకంగా అయితే ఉండబోతుంది. మరింత మేలు చేకూరుస్తుంది. విష్ణు భగవాన్ని తప్పకుండా మీరు పూజించడం ద్వారా అద్భుతం జరిగే విషయంగా అయితే ఉండబోతుంది. మీ ప్రతి ఒక్క మాట కూడా జాగ్రత్తగా ఆలోచించి మీరు మాట్లాడడం చాలా మంచిది. లాభాలు ఈ రోజున మీరు ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. ఎక్కువ ప్రశాంతతను కలిగించబోతున్నారు. నూతన ఉత్సాహాన్ని కలిగించుకొని ఉండబోతున్నారు. అలాగే మీరు ప్రారంభించిన ప్రతి పని కూడా విజయబాటలో అయితే నడవబోతుంది. మీకు ఏదో ఒక రోజున మార్పు అనేది మీ జీవితంలో తప్పకుండా కనిపిస్తుంది. ఓం గం గణపతైన మహా అనేటువంటి మంత్రాన్ని తప్పకుండా పఠించుకోవడం ద్వారా ఆర్థిక స్థితి మరింతగా మెరుగుపడబోతుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు తప్పకుండా దక్కించుకుంటారు. వ్యాపారంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆర్థికంగా చాలా లాభదాయకంగా అయితే ఉండబోతుంది. ఈ రోజున మీరు తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకోవడం, అలాగే సూర్యుని యొక్క ధ్యానం చేసుకోవడం ద్వారా శత్రునాశనం తప్పకుండా అయితే జరుగుతుంది. వివాహ జీవితానికి సంబంధించిన వారికి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. మీకు వివాహ జీవితం చాలా అనుకూలంగా ఉండబోతుంది అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వివాహానికి సంబంధించిన వారికి తప్పకుండా మంచి గడియలు అయితే ఆసన్నం కానున్నాయి. తప్పకుండా ఎటువంటి అపార్థాలు లేకుండా భాగస్వామిలో చిన్నపాటి అపార్థాలు వచ్చినప్పటికీ కూడాను కూర్చుని సంభాషించుకోవడం ద్వారా అటువంటి అపార్థాలన్నీ తొలగిపోయే అవకాశం ఉన్నాయి. తప్పకుండా దైవనామస్మరణ నిత్యం జపిస్తూ ఉండడం ద్వారా ప్రతి ఒక్క పని కూడా సులువుగా సజావుగా సాగిపోతుందని తప్పకుండా తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.